ఈరోజు మొదటి దినాన అసలు ఉపవాసము అనేది బైబిల్లో మొట్టమొదటిగా ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు, వారికి ప్రతిఫలాన్ని దేవుడు ఏమిచ్చాడు అన్న విషయాన్ని మీతో చెప్తాను. చాలా జాగ్రత్తగా ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలి. ఆదాము మొదలుకొని న్యాయాధిపతుల గ్రంథం అంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ ఐగుప్తు నుంచి విడిపించబడి ఇజ్రాయెల్ దేశంలో న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్న ఆ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు మొట్టమొదటిగా వారు ఉపవాసం ఉన్నారు. అంటే ఇంచుమించు 400 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉపవాసం అనేది అక్కడ ప్రారంభమైంది. మొట్టమొదటిగా ఆది కాండంలో మొట్టమొదటిగా ప్రార్థన ప్రారంభమైంది. ఎనోషన్గా ఉపవాస ప్రార్థన ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ప్రారంభమైంది. అయితే వారు మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన వారు ఎక్కడ చేశారు, ఉపవాస ప్రార్థన వారు ఎందుకు చేశారు, ఆ ఉపవాస ప్రార్థన చేయటం వల్ల దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన అద్భుతమైనటువంటి ప్రతిఫలము, ఆశీర్వాదము, వారికి ఇచ్చేటువంటి గొప్ప విజయం ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. న్యాయాధిపతుల కాలంలో వచ్చేవారికి చివరి అధ్యాయంలో మనం ఈ సంఘటన మనం చూస్తాం. ఆ దినాల్లో న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయెల్ దేశంలో ఒక ఘోరమైన దుష్కార్యం జరిగింది. ఆ దేశం అంతటా తెలిసింది. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఏంటి ఆ జరిగిన కొంచెం చిన్న మీకు వివరిస్తాను. ఇజ్రాయెల్ దేశంలో ఒక లేవీయుడు తన భార్యను తీసుకుని ఆ సాయంకాలం టైంలో ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. అలా ప్రయాణమై వెళ్తున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 21, 25 ఈ వచనాలు మనం చదివితే నేను చెప్పే ఈ సంఘటన మీకు ఉంటుంది. ఒక లేవీయుడు తన భార్యను తీసుకుని రాత్రిపూట ఆ యొక్క సాయంకాలం పూట ప్రయాణం అవుతూ వెళ్తూ ఉన్నారు. అలా ప్రయాణమై వెళ్తున్న సమయంలో బెన్యామీను గోత్రికుల ప్రాంతానికి వచ్చేవరకు, ఆ బెన్యామీనుల ప్రాంతానికి వచ్చేవరకు అక్కడ రాత్రిపూట అయింది, చీకటి పడింది. అప్పుడు ఆ ఊరు పొలిమేరలో వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నాడంటే, ఈ రాత్రిపూట మనం ప్రయాణం చేయటం మంచిది కాదు, ఈ రాత్రి ఎక్కడో ఒక చోట మనం బస చేసి ఉదయాన్నే మనం వెళ్ళొచ్చు అని తన భర్త చెప్పాడు. అప్పుడు ఆ ఊరు పొలిమేరలో ఒక ఇంటి అయినా తను చేర్చుకున్నాడు. ఆ ఇంట్లో ఆ రాత్రి వాళ్ళు బస చేసి వాళ్ళు పడుకున్నారు. ఆ పడుకున్న తర్వాత తన భార్యను తీసుకొచ్చిన సంగతి ఆ బెన్యామీను గోత్రంలో యవనస్తులకు తెలిసింది. ఆ యవనస్తులకు తెలిసి వారందరూ కూడా మూకుమ్మడిగా ఆ ఇంటికి వచ్చి అతని భర్తతో అన్నాడే, నీ భార్యని బయటికి పంపించు, ఈ రాత్రి నీ భార్యతో మేము అనుభవించాలి, నీ భార్యతో మేము పాపం చేయాలి అన్నాడు. అతను కాళ్ళు ఎలా పట్టుకుని బతిలాడు, అయ్యా నా భార్యని ఏం చేయకండి అయ్యా, నా భార్యను వదిలిపెట్టండి అయ్యా అంటే అప్పుడు బలత్కారంగా వాడిని కొట్టి పడేసి
తన భార్యని తీసుకుని వచ్చి వాళ్ళు ఉదయం వరకు ఆ యవనస్తులు అందరూ కలిసి ఆమెని చెరుపుచు 25వ వచనం మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 25వ వచనం మా సంఘటన ఉంటుంది. రాత్రంతా కూడా ఆమెను పాడు చేసి ఆమె చెరుపుతూ తెల్లవారుగా ఆమెని భయంకర చిత్రహింసలు పెట్టారు వాళ్ళు. ఆ ప్రాతకాల సమయంలో ఆ స్త్రీని అలా పాడు చేసి చంపి వెళ్ళిపోయారు. ఆ గుమ్మం దగ్గర పడేసి వెళ్ళిపోయారు. తెల్లవారి తన భర్త తను వచ్చి చూసేవారికి తన భార్య ద్వారబంధం మీద పడిపోయాడు. ఆయన గట్టిగా ఏడ్చాడు జరిగిన అన్యాయాన్ని బట్టి. గట్టిగా ఏడ్చి ఏం చేశాడంటే తనకు జరిగిన అన్యాయాన్ని బట్టి రోషం తెచ్చుకొని నాకు న్యాయం జరగాలని తన భార్యని, ఆ చనిపోయిన తన భార్యని 12 ముక్కలుగా నరికాడు. 12 ముక్కలుగా నరికాడు. ఆ 12 ముక్కలుగా నరికి 29వ వచనంలో మనం చూస్తాం. 12 ముక్కలుగా నరికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క మొక్కు చొప్పున పంపించాడు. రూబేలు గోత్రము, లేవి గోత్రము, దాను గోత్రము ఉంటాయి కదా. ఈ చివరికి బెన్యామీను గోత్రానికి కూడా ఎవరైతే పాడు చేసి ఏ గోత్రములు పాడు చేశారో ఆ గోత్రానికి కూడా తన భార్య యొక్క మొక్కను పంపించాడు. శవాన్ని కోసి పంపించాడు. అయినా ఆయనకి న్యాయం జరగల. ఎట్టకేలకు ఇజ్రాయేల్ ప్రజలు, ఇజ్రాయేల్ గోత్రిక వారు 11 గోత్రాల వారు ఈ విషయాన్ని చూసి ఐగుప్తులో నుండి విడిపించబడిన తర్వాత ఇలాంటి తప్పిదము మన దేశంలో ఎక్కడా జరగలేదు కనుక మనం బెన్యామీను గోత్ర పెద్దల దగ్గరికి వెళ్ళి మనము వాళ్ళని అడుగుదాం న్యాయం చేయమని అని 11 గోత్రాల వారు ఆ బెన్యామీను గోత్ర పెద్దల దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యా మనందరూ ఒక తండ్రికి పుచ్చిన వాళ్ళు, మరి మీ యవనస్తులు ఒక భార్యని భయంకరంగా మరి చిత్రహింసలు పెట్టి పాడు చేశారు. ఆమె చనిపోయింది. అతను న్యాయం చేయమని రోధిస్తున్నాడు. కాబట్టి మేము న్యాయం చేయటకు వచ్చాం. మీకు మాకు గొడవలదు. ఆమెను ఎవరైతే పాడు చేశారో, చెరిపి చంపి పడేశారో ఆ యవనులను మాకు అప్పగించండి. మేము వాళ్ళకి తగినటువంటి బుద్ధి చెబుతాం, మేము వాళ్ళకి శిక్ష వేస్తాం అని ఈ యొక్క పెద్దల్ని అడిగారు. బెన్యామీను గోత్రికుల పెద్దల్ని అడిగారు. మిగతా 11 గోత్రాలు వారు వచ్చి అయితే వాళ్ళు ఏమన్నారంటే పొరపాటున మా వాళ్ళు మేము అప్పగించమన్నారు. రాత్రిపూట ఎవరు ప్రయాణం చేయమన్నారు? రాత్రిపూట ఎవడు ప్రయాణం చేస్తామన్నాడు? వాళ్ళు పాడు చేసిన తప్పే ఉంది అని వాళ్ళు సమర్థించారు పెద్దలు. కొన్ని సమయాల్లో కూడా అన్యాయం జరుగుతున్నా దాన్ని సమర్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లల జీవితాల్లో ఎంతమంది పాడు చేయట్లేదండి. 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుండి ఎంత దారుణమైనటువంటి దుస్కార్యం చేస్తున్నారు. అయినా న్యాయం జరగట్లా. ఇక్కడ జరిగింది కూడా అదే. ఆ తల్లి రొమ్ము కొట్టి ఏడుస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, నా బిడ్డకి న్యాయం చేయమని. స్కూల్లో టీచర్స్ దగ్గర నుండి, కాలేజీలో లెక్చరర్స్ దగ్గర నుండి అనేక ప్రదేశాల్లో భయంకరటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయినా వారికి న్యాయం జరగట్లా. డబ్బుని బట్టు, పలుకుబడిని బట్టు, రాజకీయాలు బట్టు న్యాయం జరగట్లా. అప్పుడు వీళ్ళు ఏం చేశారయ్యా? ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ జరిగింది. అయ్యా అన్యాయం చేసిన వాడిని, చంపిన వాడిని మాకు అప్పగించండి, మేము వాళ్ళు చూసుకుంటామంటే పెద్దలు అంటారు. రాత్రిపూట ఎవడు తన భార్యను తీసుకుని వెళ్ళమన్నారు? ఎవరు రమ్మన్నారు మా ప్రాంతానికి? అందుకని మా యవనస్తులు పాడు చేశారు, తప్పేముంది అన్నారు పెద్దలు. కొంతమంది పెద్దలు కూడా, తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు చేసినటువంటి తప్పుల్ని సమర్థిస్తారు.
బుద్ధి చెప్పకుండా సమర్థిస్తారు. ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలకు జరిగింది అదే. ఈరోజు అతని భార్య అయింది, రేపు ఇంకోటి భార్య అవుతుంది, ఈరోజు అతని కూతురు అయింది, మరొకటి కూతురు అవుతుంది. కానీ ఈ ప్రజలు, ఈ 11 గోత్రాల వారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. వాళ్ళు పెద్దలు సమాధానం చెబుతారు కాబట్టి మనం అందరం కలిసి 11 గోత్రాల వారు కలిసి ఆ ఒక్క గోత్రమైన బెన్యామీను గోత్రం మీదకి మనం యుద్ధానికి వెళ్దామని వాళ్ళు యుద్ధానికి బయలుదేరి వచ్చారు. వారు యుద్ధానికి బయలుదేరి వచ్చినప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళు ఈ బెన్యామీను గోత్రికులు ఈ 11 గోత్రాల వారి సైన్యమును దారుణంగా చంపేశారు. ఆ దినమున 22,000 మంది కత్తి దూసేవారు యుద్ధ సన్నద్ధులు హతులైపోయారు. 22,000 మంది హతులైపోయారు. 25వ వచనం మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల కింద మనం 25వ వచనం చూసినట్లయితే వీళ్ళందరూ కూడా వాళ్ళు హతులైపోయారు. 22,000 మంది చచ్చిపోయారు. 21వ వచనం నుంచి 25వ వచనం చదివితే ఇక్కడ మనకి దొరుకుతుంది, ఇక్కడ ఉంటుంది ఆ మాట. అప్పుడు వాళ్ళు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చారు, ప్రార్థన చేశారు. ప్రభా, మేము ఓడిపోతున్నాం నాయన, మాకు న్యాయం చేయమని వాళ్ళు వెళ్ళి ఏడ్చారు దేవుడి దగ్గర. వారు వెళ్ళి దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు అలా రెండవసారి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు. రెండవసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా మరి ఏం జరిగిందంటే రెండవసారి కూడా దారుణంగా ఓడిపోయారు. ఆ రెండవసారి 18,000 మంది హతులైపోయారు. ఇప్పుడు జాగ్రత్తగానండి, న్యాయము అన్యాయం దగ్గర ఓడిపోయినట్టు అనిపించింది. వీళ్ళు ఒక పక్క అన్యాయం అయిపోయి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నట్టు వెళ్తే అక్కడ అన్యాయం చేసిన వాళ్ళు గెలిచారు. న్యాయబద్ధంగా ఇద్దరికి వెళ్ళి వాళ్ళు న్యాయం ఓడిపోయారు, ఏడుస్తున్నారు. అన్యాయం చేసిన వాళ్ళు గెలిచారు, న్యాయం మన పక్షంగా ఉంది. కానీ న్యాయం ఉండి న్యాయపక్షంగా మనం వెళ్ళి యుద్ధం చేసినా మనం ఓడిపోయాం, మన వాళ్ళు హతులైపోయారు. మొదట 22,000 మందిని చంపారు, నెక్స్ట్ 18,000 మందిని చంపారు. టోటల్గా 40,000 మంది హతులైపోయారు. ఇక్కడ ఏడుస్తూ ఉన్నారు. గమనించండి, కొన్ని సమయాల్లో నీవు అన్యాయం అయిపోయినా, నీవు నీ జీవితంలో న్యాయం ఉన్నా, నువ్వు సమస్తాన్ని కోల్పోయినా, నీకు అన్యాయం చేసిన వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. స్టేషన్లో, కోర్టుల్లో, లేదా పెద్దల సమక్షంలో అన్నీ కూడా వాళ్ళే గెలుస్తున్నారు. నువ్వు ఓడిపోతున్నావు. ఆ సమయంలో మనకు అనిపిస్తుంది, నా పక్షంలో న్యాయంగా ఉన్నా, నేను అన్యాయం అయిపోయినా, నా సమస్తాన్ని కోల్పోయినా, నా ప్రత్యర్థులే గెలుస్తున్నారు అని నువ్వు ఏడుస్తూ కూర్చున్నావేమో. ఈ కింద కోర్టులో న్యాయం దొరకకపోతే హైకోర్టుకి న్యాయం దొరుకుతున్నావు, హైకోర్టులో న్యాయం దొరకకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తావు న్యాయం దొరకడం కోసం. ఇంకక్కడ న్యాయం దొరకకపోతే మన జీవితంలోకి ఏమీ లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే న్యాయం ఓడిపోతుంది, అన్యాయం గెలుస్తుంది. వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు విజయం సాధిస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా అలా ఉంది కాదు. నీ శత్రువు నీకు అన్యాయం చేశారు, కానీ వాళ్ళే పైకి వస్తున్నారు. నీ భూముల విషయంలో అన్యాయం చేశారు, నీ భర్త నీకు అన్యాయం చేశాడు, ఈరోజు నీ భార్య నీకు అన్యాయం చేసింది, ఈరోజు నువ్వు నమ్మిన వారు నీకు అన్యాయం చేశారు. నువ్వు డబ్బులు పోగొట్టుకున్నావు, స్థలాలు పోగొట్టుకున్నావు, జీవితాలు పోగొట్టుకున్నావు. అన్యాయం అయినా అన్యాయమే గెలిచింది, న్యాయం ఓడిపోయింది.
చుట్టుపక్కల ప్రజలు ఏమంటారు? ఒరే, మనం విన్నాను బట్టి అనుకున్నాం, కానీ వాళ్ళ కోర్టులో వాళ్ళు గెలిచారంటే తప్పు వీరదే అని తిరిగి న్యాయం నీ వైపున్నా, న్యాయంగా నీ ఉన్నా నువ్వు కోల్పోయిన నిన్నే నిందిస్తారు, నీ మీదే అబద్ధాలు వేస్తారు. ఇది చెప్పిందని అబద్ధాలని నీ మీదే రకరకాల నిందలు మోపుతూ ఉంటారు. ఈరోజు ఇక్కడ జరిగినది కూడా ఇదే, ఇక్కడ జరిగింది కూడా ఇదే. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? నేను చెప్పాను కదా, వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు జరిగింది ఇది. మొట్టమొదటిగా వీళ్ళు ఏం చేశారంటే, అప్పుడు వీళ్ళు ఏం చేశారు జాగ్రత్త వినండి. ఈ 11 గోత్రికుల వాళ్ళు ఏం చేశారంటే బేతేలు అనే ప్రదేశానికి వెళ్ళారు. 26వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనంలో వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు జనులందరూ బేతేలు అనే ఆ స్థలానికి ప్రవేశించారు. బేతేలు అంటే దేవుని మందిరం, దేవుని ఇల్లు, దేవుడి సన్నిధిలోకి వెళ్ళారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏడ్చుచు ప్రలాపించుచు, ప్రభా, మా గోత్రికులు మాకు అన్యాయం జరిగింది, అయినా మేము యుద్ధానికి వెళ్తే మేమే ఓడిపోతున్నాం, మాకు న్యాయం ఉంది, మేము న్యాయంగా ఉన్నాం, న్యాయం మా పక్షముగా ఉన్నా అన్యాయమే గెలుస్తుంది ప్రభా. ఆయన బాగా స్త్రీని పాడు చేసిన వారు ఆ గోత్రికులు, వాళ్ళు మా పైన విజయం సాధిస్తున్నారు, వాళ్ళ దగ్గర మేము ఓడిపోతున్నాం, మాకు న్యాయం తీర్చండి, మాకు న్యాయం చేయండి అని వాళ్ళు ఏడ్చుతూ కన్నీరు కాస్తూ ఉదయం నుండి సాయంకాలం వరకు చూడండి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఉపవాసం ఉండి వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగిందా. మొట్టమొదట ఇజ్రాయేల్ దేశంలో బేతేలు అనే ఆ ప్రాంతంలో ఈ ప్రజలు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు, మాకు న్యాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిందా. ఈరోజు నీ జీవితంలో కింద కోర్టులో ఓడిపోవచ్చు, స్టేషన్లో ఓడిపోవచ్చు, కొన్ని సమయాలలో అన్యాయం అయిపోవచ్చు, అయినా దేవుని కోర్టు ఉంది. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన సన్నిధిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయి, నీ జీవితంలో దీని అద్భుతాన్ని చూస్తావు. వీరందరూ ఏం చేశారు? మామూలుగా ఏడ్చి ప్రార్థన చేశారు, యుద్ధానికి వెళ్ళారు, ఓడిపోయారు. మరలా మామూలుగా ప్రభు అంటారు, ఓడిపోయారు, యుద్ధానికి ఓడిపోతున్నారు. నీ జీవితంలో నేను ప్రభువు నమ్ముకున్నాను, దేవుడే నాకు సహాయం చేయట్లేదని నువ్వు దేవుడి మీద నిందలు వేయద్దు. ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేస్తున్న సమయంలో జరిగిందంటే తెలుసండి, అలా ప్రార్థన చేస్తున్న సమయంలో కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే, మరలా వాళ్ళు ఆ దినమంతా కూడా దేవుని సన్నిధి బేతేలులో దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా బైబిల్లో ఇజ్రాయేల్ ప్రజలు ఈ 11 గోత్రాల వారు ఉపవాసం ఉండి మాకు న్యాయం చేయండి, మా శత్రువుల మీద మాకు విజయము దయచేయండి అని దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు వెళ్ళండి, బెన్యామీను మీ చేతులకు అప్పగిస్తాను అని దేవుడు చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఎప్పట్లాగానే వచ్చారు, ఆ బెన్యామీను మీద యుద్ధాన్ని వచ్చారు. ఎక్కడ ఓడిపోయారో, ఎక్కడ యుద్ధం చేశారో అక్కడికే వచ్చారు. అక్కడికి వచ్చి వారి యుద్ధ పంక్తులు తీరి బెన్యామీను మీద యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఎప్పటిలాగే బెన్యామీను వచ్చి ఈసారి కూడా మనదే విజయం, ఈసారి కూడా మనమే 40,000 మంది చంపాం, ఈసారి కూడా మనం వాళ్ళ హతులు చేస్తామని వాళ్ళు మహా ఉత్సాహంతో యుద్ధానికి వచ్చారు. బెన్యామీను గోత్రికులు అనగా అన్యాయం చేసిన వాళ్ళు కూడా వచ్చారు. మనం 2 సార్లు గెలిచాం కదా, ఈసారి కూడా మనం వాళ్ళ అడ్రస్ లేకుండా చేసేద్దామని వచ్చారు. అలా వచ్చిన సమయంలో ఏం జరిగిందంటే, ఇజ్రాయెల్ 11 గోత్రికుల వారు యుద్ధంలో దూసినప్పుడు వాళ్ళ కత్తి దూసుగా బెన్యామీను నిలవలేక
వాళ్ళు హతులైపోయి మహాభయంకరమైనటువంటి వధ జరిగిందంట. అక్కడ భయంకరమైన వధ జరిగిందంట. చివరికి జరిగింది అని తెలుసండి, 47వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 20:47 కొన్ని లక్షల మంది ఆ గోత్రికులందరూ హతులైపోగా 600 మంది మాత్రమే వాళ్ళు మిగిలి ఉన్నారంట. చరిత్ర చెప్తుంది. వారు భయంకరమైన వధ జరిగింది. దేవుడు వాళ్ళకి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ 11 గోత్రాల వారికి అన్యాయం జరిగిన వారికి దేవుడు అద్భుతమైన న్యాయం తీర్చాడు. ఈ బెన్యామీను గోత్రికులందరూ కూడా ఆ 600 మంది నిలవలేక పారిపోయి ఎక్కడో కొండ మీదకి వెళ్ళి దాక్కుని బతికారు. భూమి మీద 600 మంది గోత్రికులు ఆ టైంలో ఉపవాసం ద్వారా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు ఈ 11 గోత్రికులు. ఈరోజు నీ జీవితంలో కూడా మామూలుగా ప్రార్థన చేయలేనిది ఉపవాసం ద్వారా నువ్వు సాధించగలవు. ఒకసారి అన్యాయం అయిపోవచ్చు, 2 సార్లు ఓడిపోవచ్చు, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీవే విషయంలో అన్యాయం అయిపోయావో, ఏ విషయంలో నష్టపోయావో, ఏ విషయంలో నీకు అన్యాయం చేసి అప్పుల పాలు అయిపోయావో, నిన్ను ముంచి అప్పుల్లో ముంచారో, నిన్ను మోసం చేశారో, నీ భర్త నీకు అన్యాయం చేయొచ్చు, ఒకవేళ నీ భార్య నిన్ను అన్యాయం చేసి వెళ్ళిపోవచ్చు. ఈరోజు నువ్వు నమ్ముకున్న నీ బంధువులు నీకు అన్యాయం చేయొచ్చు, నమ్మిన స్నేహితుడే నీకు అన్యాయం చేయొచ్చు. తెలుసా, చాలామంది తల్లిదండ్రులు బిడ్డలని పాడు చేసి చంపిన వారి జీవితాల్లో కూడా కోర్టులు కానీ ఏమి కూడా న్యాయం తీర్చలేకపో ఉండొచ్చు. నేను ప్రకటిస్తున్న దేవుడు నీకు న్యాయం చేస్తాడు. వీరందరూ కలిసి ఏడ్చారు, ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎక్కడ ఉపవాసం ఉన్నారు? బేతేల్లో ఉపవాసం ఉన్నారు. బేతేల్ అంటే దేవుడి సన్నిధికి. ఈ రోజున ఎర్మోన్ హోలీ సంఘంలో మీరందరూ కూడా ఉపవాసం నుంచి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మీకు న్యాయం చేస్తాడు. ఉపవాసం నుండి ప్రార్థన చేయండి. ఈ రోజు నుండి దేవుడు గుడ్ ఫ్రైడే వరకు ఉపవాస దినాల్లో మనం ప్రకటించాం. అనేక మంది వస్తున్నారు. మీరు కూడా పాలుపోబడి పొంది ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు రహస్యమందున్న దేవుడు నీకు అద్భుతమైన ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, న్యాయం చేస్తాడు. అద్భుతంగా ఈ 11 గోత్రాల వారికి దేవుడు అద్భుతమైన, ఎక్కడ ఓడిపోయారో అక్కడే విజయాన్ని ఇచ్చాడు, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే. ఏదైనా తెలుసండి, వాళ్ళు బెన్యామీను గోత్రికులందరూ భయంకర వధ జరిగింది. 600 మంది మాత్రమే గోత్రికులు మిగిలి ఉన్నారు. తర్వాత వీళ్ళందరూ వారి ఆస్తుల్ని, వాళ్ళ భూముల్ని, వాళ్ళ పశువుల్ని ఈ 11 గోత్రికులు మొత్తం కూడా స్వాధీనపరుచుకున్నారు. అద్భుతమైన విజయాన్ని సాధించారు. దేవుని స్తోత్రం. ఒకసారి నువ్వు ఓడిపోవచ్చు, 2 సార్లు ఓడిపోవచ్చు, కానీ న్యాయము, దేవుడి న్యాయమే గెలుస్తుంది. ఎందుకంటే మన దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన నీకు న్యాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇది యేసు ప్రభువు అంటారు, మార్కు సువార్త 9:29 ఆయన అంటాడు, ఇది ఉపవాసం వల్లనే ఇది సాధ్యము అన్నాడు. ఉపవాసం వల్లనే ఇది సాధ్యము. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈరోజు నీవు ఏ జీవితంలో ఏ కష్టం అనిపిస్తున్నావు, ఏ నష్టం అనిపిస్తున్నావు, ఈరోజున ఎవరి చేత మోసపోయావు, డబ్బులు ఇచ్చి మోసపోయావు, నమ్మి మోసపోయావు, నమ్మక ద్రోహానికి గురైపోయావు. ఈరోజున వాళ్ళన్ని సమస్తాన్ని పోగొట్టుకుని కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ నువ్వు తిరిగినా నీకు న్యాయం జరగలేదు. ఉపవాసం ఉండు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. అద్భుతమైన విజయాన్ని, నీతి కలిగిన న్యాయాధిపతి, ఆయన న్యాయం చేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలిగినగాక. యెషయా 33:27 చెప్తున్నాడు, ఆయన న్యాయాధిపతి, మనకు రక్షకుడు, ఆయన న్యాయం చేసే దేవుడు. ఆయన దేవుని స్తోత్రం. నీకు న్యాయం చేస్తాడు. ఈ గోత్రికులు ఏం చేశారు? ఇక దేవుడి సన్నిధిలోకి వెళ్ళి
ఉపవాసం ఉండి మాకు న్యాయం చేయమని ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి బొల్లర్పిస్తూ కన్నీరు కాచు ఏడ్చి ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలో అద్భుతమైన విజయం దయచేశారు. ఎక్కడ ఓడిపోయావో అక్కడే నీకు విజయం, ఎక్కడ అన్యాయపోయావో అక్కడే నీకు న్యాయం, ఎక్కడ సంస్థను కోల్పోయావో వడ్డీతో సహా రెట్టింపుతో సహా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. దేవుని స్తోత్ర. ఉపవాసం చేసే అద్భుతమైన కార్యము నీ జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు కూడా దేవుడి సన్నిధిలో మందిరంలోకి వచ్చి ఉపవాసం ప్రార్థన చేయి. ఆయన సన్నిధిలోకి రాకుండా ఉపవాసం ప్రార్థించకుండా నాకు న్యాయం చేయండి అయ్యా, నాకు జరిగించండి అంటే అది వల్ల కాదు. ఉపవాసం వల్లనేది కార్యమని ప్రభు కూడా చెప్పాడు. కాబట్టి ఉపవాసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. అమెరికా దేశంలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటన ఆ భక్తిగల కుటుంబంలో జరిగింది. అమెరికా దేశంలో ఒక భక్తిపరుడు ఉన్నాడు. అది భక్తి కలిగిన కుటుంబం. ఆయన ఒక కంపెనీలో ఆయన ఉద్యోగం చేసేవాడు. ఆ కంపెనీ వారు అతను ఉద్యోగం నుంచి తీసివేశారు. అయితే ఆయన బయటకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒక దేవుడి ఆలోచనతో ఒక చిన్న షాపింగ్ మాల్ పెట్టాడు. ఆ షాపింగ్ మాల్ని దేవుడు ఆశీర్వదించాడు. అనతి కాలంలోనే ఆ షాపింగ్ మాల్ ఆ దేశం అంతటా కూడా విస్తరించింది. ఆ షాపింగ్ దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆ షాపింగ్ మాల్ పేరే హాబీ లాబీ. ఆ షాపింగ్ మాల్ డైరెక్టర్, ఫౌండర్ అటువంటి ఆయన పేరు డేవిడ్ గ్రీన్ అనే ఆయన. నిష్ఠ కలిగిన కుటుంబం, భక్తి కలిగిన కుటుంబం అమెరికా దేశంలో. ఈరోజు మన జీవితాల్లో నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలాన్ని దేవుడు ఆస్వాదించాడు. అయితే ఆ దేశంలో ఒక వింతైన చట్టాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే ఆ దేశంలో గవర్నమెంట్ వారు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రతి షాపింగ్ మాల్లో ఒక ట్యాబ్లెట్ అమ్మాలి. ఏంటి ఆ ట్యాబ్లెట్స్ అంటే అబార్షన్ ట్యాబ్లెట్స్, గర్భస్రావం జరిగే ట్యాబ్లెట్ అమ్మాలి, ఖచ్చితంగా అమ్మాలని ఆ గవర్నమెంట్ వారు చట్టాన్ని తీసుకొచ్చారు. అందరూ ఆ ట్యాబ్లెట్స్ దొరికే ఆ మెడికల్ షాప్లో అందరూ అమ్ముతున్నారు. కానీ ఈ భక్తుడు మాత్రం యథార్థవంతుడు అన్నాడు, నేను ఒక హత్య చేయలేను, గర్భంలోని బిడ్డను చంపితే నరహత్య చేసినట్లే కదా, నరహత్య పాపం కదా అనంటే మిగతా వాళ్ళు అన్నారు, నువ్వు అమ్మపోతే అందరూ అమ్ముతున్నారు కదా, నువ్వు ఒక్కడివే భక్తిపరుడువా, మనమేం తప్పు చేయట్లేదు కదా, వాళ్ళు వస్తున్నారు మనం అమ్ముతున్నాం అంతే కదా అంటే, తప్పు చేసిన వాడు ఎంత శిక్ష, తప్పును ప్రోత్సహించేవాడు కూడా అంతే పాపం అన్నాడు ఆయన. నేను అమ్మనని ముఖం మీద చెప్పేశాడు. అయితే ఆ దేశం గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా, అమ్మకపోతే నీ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తా, మూసివేస్తానన్నారు. మూసివేసినా పర్లేదు, నేను అమ్మనన్నాడు. నేను ఈ తప్పు పొరపాటు చేయనన్నాడు. వాళ్ళు చెప్పినట్లుగానే ఆయన దేశంలో ఉన్న షాపింగ్ మాల్స్ మొత్తం కూడా మూసివేశారు. రోజు కొన్ని కోట్ల టర్నోవర్ జరుగుతుంది, బిజినెస్ జరుగుతుంది, రోజు కొన్ని కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. చుట్టుపక్కల అన్నారు, నీకేం పిచ్చా, నీవే భక్తిపరుడువా, ఇంత భక్తి పిచ్చి ఉండకూడదు, అమ్మితే నీకేం పోయింది, నువ్వు కావాలని చేయట్లేదు కదా అన్నాడు. ఆయన అన్నాడు, నేను తప్పు చేయను, గర్భంలోని బిడ్డని చంపివేయటానికి నేను కారకుడిని కాకూడదు అని ఆయన చెప్పేశాడు. ఈ రోజున చాలామంది స్త్రీలు రహస్య పాపాలు చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టి జీవిస్తూ గర్భము ధరించి కడుపులోని బిడ్డని చంపేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. ఈ భూలోకంలో నరహత్య ఎలా పాపమో, గర్భంలో బిడ్డను చంపటం కూడా నరహత్యే, అది కూడా పాపమే.
అయితే ఈ భక్తిపరుడు షాపులు మొత్తం క్లోజ్ చేశారు. అయితే తన ఇంటి వారితో కలిసి తన భార్య, తన పిల్లలు, ఈ భక్తిపరుడు ఇక ఇంట్లోకి వెళ్ళి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, నాకు న్యాయం చేయండి ప్రభా, నేను అన్యాయం చేయలేను, నేను ఈ దుష్కార్యం చేయలేను ప్రభా, మాకు న్యాయం చేయండి, నా షాపింగ్ మాల్స్ మొత్తం మూసివేశారని ఆయన ఉపవాసం ఉండి భర్త తర్వాత భార్య, భార్య తర్వాత బిడ్డలు కన్నీరు కారుస్తూ రోజుల తరబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అలా ఉపవాసం ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆ సుప్రీంకోర్టులో నాకు న్యాయం జరిగించమని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అద్భుతమైన తెలుసండి, ఆ సుప్రీంకోర్టు వాళ్ళు ఇతని పక్షముగా అద్భుతమైన న్యాయమైన తీర్పుని వాళ్ళు ఇచ్చేశారు. ఆ కేసులో ఈయన గెలిచేశాడు. దేవుని స్తోత్రం కలిగినగా. ఆ గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే, ఆయన నెల రోజులు కావచ్చు, నెల 15 కావచ్చు, 2 నెలలు కావచ్చు, రోజుకి కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఆయన మూసివేసిన దగ్గర నుండి నేటి వరకు ఆయన ఎంత నష్టం జరిగిందో అంత నష్టపరిహారం గవర్నమెంట్ వారు ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఓ పక్క వీళ్ళ తరఫున న్యాయవంతులు గెలిచింది, మరో పక్క ఇంట్లోనే కూర్చున్నాడు, ఉపవాసాలు ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ నష్టపరిహారం కూడా కొన్ని కోట్ల రూపాయలు ఆ నష్టపరిహారం గవర్నమెంట్ చెల్లించాడు. అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఆయనే డేవిడ్ గ్రీన్, హాబీ లాబీ అనే షాపింగ్ మాల్స్ యజమానుడు. ఆ భక్తిగల కుటుంబం న్యాయము జరిగించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగినగా. నీతిగల న్యాయాధిపతి. ఈరోజు నీ జీవితంలో కూడా నష్టం పోయామో, అన్యాయం జరిగిందేమో, లాస్ అయిపోయామో, కానీ దేవుడు న్యాయాధిపతి, నీకు న్యాయం చేస్తాడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి. దేవుని స్తోత్రం. అయితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అన్యాయంగా వాళ్ళు ఓడిపోతున్నప్పుడు, న్యాయం ఉండి కూడా ఓడిపోతున్నప్పుడు వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే బేతేలుకి వెళ్ళారు, దేవుడి మందిరంలోకి వెళ్ళారు. రెండోది ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ఏడుస్తూ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు వాళ్ళ పక్షముగా ఉండి వాళ్ళ పక్షముగా అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు, అద్భుతమైన న్యాయం జరిగించాడు. వాళ్ళు నష్టపోయిందని దేవుడు అనుగ్రహించి వాళ్ళకు అద్భుతమైన కన్నీవేరగా న్యాయాన్ని ప్రభు జరిగించాడు. ఈరోజు ఈ ఉపవాసం మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో నీ జీవితంలో కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చి ఉపవాసం ఉండి నువ్వు ఏ విషయంలో నష్టాల్లో ఉన్నావో, కష్టంలో ఉన్నావో, ఎవరి చేత మోసపోయావో, అన్యాయం చేయబడ్డావో, కానీ నీతిగల న్యాయాధిపతి దగ్గరికి వచ్చి నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించి అత్యధికమైన విజయాన్ని, న్యాయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి నీకు దయచేస్తాడు. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి మహాశక్తి దేవుడు ఈ కార్యం జరిగిస్తాడు. అందుకని రహస్యమందు చూస్తున్న నీ దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈరోజు దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా ఉపవాసంలో ప్రార్థన చేయి. అద్భుతమైన విజయము నువ్వు నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమె దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో నీ బిడ్డల జీవితాల్లో ప్రభు వరకు మాట్లాడారు. నాయన ఎక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు? మొట్టమొదట బేతేలుకి వెళ్ళారు, ఉపవాసం ప్రార్థన చేశారు. ఎందుకోసం ప్రార్థన చేశారు? న్యాయం ఓడిపోతుంది, మాకు న్యాయం జరిగించమని యెహోవా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఎక్కడ ఓడిపోయారో, ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే వాళ్ళకి విజయం ఇచ్చాడు. న్యాయం జరిగింది, కోల్పోయిన సమస్తాన్ని వాళ్ళు పొందుకున్నట్లుగా ఈరోజు మొట్టమొదటి ఉపవాస ప్రార్థన వచ్చిన బిడ్డలందరి జీవితాల్లో కూడా ప్రభా గొప్ప విజయం కలిగించమని, దీవించమని, యేసు నామములో ఇక మిగతా రోజు ఉపవాస ప్రార్థనలు అన్నింటిలో కూడా తోడుకొనమని యేసు నామములో వచ్చున్నాము తండ్రి. ఆమేన్.